లంబాడిపల్లె కళాకారులచే జిల్లా అధ్యక్షుడు వంగ సుధాకర్ సార్కు చిరు సన్మానం. కేశవపట్నం అధ్యక్షులు పడల సత్యనారాయణ గారికి ఇంకోటి రామచంద్రారెడ్డి అన్నగారికి ఇంకోటి జిల్లా డైరెక్టర్ దొంగల రాజన్న గారికి ఇంకోటి చందమైన మల్లయ్య నాతో పాటు 40 రోజులు వీళ్ళకు రిహార్సల్లో పాల్గొన్నాడు. ఇంకోటి సీనియర్ కళాకారుడు గుట్ల మల్లయ్య గారికి సీతారాంపూర్ కళాకారుడు అన్నగారు. ఒకటి సార్ పర్సనల్గా మా జిల్లా అధ్యక్షుడు నేను కప్పుతున్నా. థ్యాంక్ యూ సార్, మా ఆహ్వానాన్ని మంచి అందించి వచ్చినందుకు సార్. అయితే మన లంబడిపల్లె మా గ్రామీణ కళాకారులకు ఒక 30-40 రోజులు ఈ పరశురాములు చందమైన రామాలు వేయండి కాబట్టి గొల్లమల్లయ్య గారు ఈ పరశురాములు మాకు ఇద్దరు తోడుగా వచ్చి మాకు సహకరించి అన్ని విధాల మాకు గురుబోధులకు గురువులాగా మాకు చెప్పి గురుగారు ఆయన వెంటనే గురువు మళ్ళీ వీళ్ళే మాకు మేము ఇప్పుడు పరశురాములను సన్మానిస్తున్నాము. ప్రజలందరూ గమనించాలని కోరుచున్నాం. జయ శ్రీ రామచంద్ర మహారాజుకి హనుమానికి జై. థ్యాంక్ యూ సార్ అన్నగారు. కళాకారులందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సాములు బాగా వచ్చారు కదా, ఎందుకంటే సామెతడని సామె వచ్చారు కదా. జై శ్రీ రామచంద్ర మహారాజుకి
జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ. హలో, ఈరోజు లంబడిపల్లె గ్రామంలో గ్రామ కళాకారుల చేత చిరుతల రామాయణ నాటక ప్రదర్శన, అదేవిధంగా రేపు పట్టాభిషేక మహోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. కళాకారులు ఎంతో శ్రమ కోర్చి ఒక 3 మాసాలు చాలా కఠోరమైనటువంటి దీక్షతోటి ఈ యొక్క రిహార్సల్లు చేసుకొని వీరందరూ కూడా ఈ గ్రామంలో 3 రోజుల పాటు ఒక పండగ వాతావరణాన్ని కల్పించి మనకున్న ప్రాచీన కళలు, మన భాషలు, మన సంస్కృతి సంప్రదాయాలను అద్దం కట్టే విధంగా చూపించినటువంటి కళాకారులు చాలా గొప్పవాళ్ళు. ఒక కళాకారుడిగా పుట్టడం చాలా గర్వించదగ్గ విషయం. ఒక కళాకారుడు సకల దేశములందు పూజించబడతాడు. కళాకారుడు అంటే వట్టివాడు కాదు. కళాకారులు ఈ రకమైనటువంటి ప్రాచీన కళలను బ్రతికిస్తున్నారంటే రాబోయే తరానికి ఎంతో మార్గదర్శకంగా ఉంటుంది. తర్వాత చెడు మార్గాలలో నడవకుండా రాముడు ఏ విధంగానైతే ఆ యొక్క అరణ్యవాసాలు తండ్రి మాట గిరిదాటకుండా పినతల్లి అరణ్యవాసం పోవాలని చెప్పినప్పటికి కూడా పినతల్లిని కూడా ఒక మాట మాట్లాడకుండా అరణ్యవాసం వెళ్ళిన కొడుకు అంటే రాముడే. ఈ రోజులలో ఆ రాముడు పోతే ఆ లక్ష్మణుడు కూడా అన్నతో పాటు నే పోతా అంటాడు. అన్నతో పాటు లక్ష్మణుడు పోతా అంటే లక్ష్మణుడి తల్లి కూడా నువ్వు ఎట్లా వెళ్తావు, అన్నతో పాటు నీకేం అవసరం, నిన్ను బొమ్మలే కదా కైకాదేవి అని చెప్పి వాళ్ళ తల్లి కూడా అనలే. ఆ రామునికి తోడు నువ్వు కూడా వెళ్ళమని చెప్పి ఆ తల్లి కూడా పంపింది. అంటే వాళ్ళు 3 యారన్లు ఉన్నప్పటికి కూడా కైకాదేవికి మందర చేయబట్టి ఒక దుర్బుద్ధి పుట్టి ఆ రాముని అరణ్యవాసం పంపి భరతునికి పట్టాభిషేకం చేయాలని కోరినప్పటికి కూడా వీళ్ళిద్దరూ ఎవరు కైకా మీదకి లొల్లి చేయలేదు. అంటే దాని అర్థం మీరు తెలుసుకోండి. కొడుకును అరణ్యవాసానికి పంపించాలన్నా నార వస్త్రాలు ధరించి మీరు వెళ్ళాలి, ఆభరణాలన్నీ కూడా ఇక్కడే పెట్టి భరతునికి పట్టాభిషేకం చేయాలని చెప్పి ఆదేశించినప్పటికి కూడా అరణ్యవాసం వెళ్ళేటప్పుడు కైకాదేవికి కూడా నమస్కరించి అరణ్యవాసానికి వెళ్తాడు. అంటే ఈ రోజులలో ఆ యొక్క రాముని యొక్క నీతి ఏంటి, అందులో ఏం జరిగింది, మంచివి తెలుసుకోండి, చెడు విడిచిపెట్టారు. అలా రాక్షసులు చెడు చేసేటివి ఉన్నాయి. ఏ స్టోరీ విన్నా చెడు విషయాలను పక్కకు పెట్టండి, మంచి విషయాలను మన పిల్లలకు నేర్పించండి. ఇప్పుడు పిల్లలను మనం బడికి పంపిస్తున్నాం, బడితో పాటు గుడికి కూడా అలవాటు చేస్తే మన దేవుళ్ళు ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, మన దేశంలో మనం ఏ విధంగా ఉన్నాము అనేది తెలిసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే పిల్లలకు కూడా ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లించినట్టయితే వాళ్ళు మంచి మార్గంలో నడిచే అవకాశం ఉంది. ఇలాంటి మహాభారతం, రామాయణం, వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర ఇలాంటి ప్రాచీన కళలను పోషించినట్టయితే రాబోయే తరానికి మన ప్రాచీన కళలు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజులలో ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఫోన్లలో మునిగిపోయి ఓ కొడుకు ఆ రూమ్లో ఉంటాడు, ఓ కొడుకు ఏ రూమ్లో ఉంటాడు, తల్లి భోజనానికి రమ్మంటే వెయిట్ మమ్మీ అని మెసేజ్ పెడతాడు, కానీ మాట్లాడలేని దుస్థితి ఏర్పడ్డది. ఈరోజు ఫోన్లలో మెసేజ్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఒకటే ఇంట్లో ఉంటారు, మాట్లాడుకోరు. అంటే ఇలాంటి ప్రపంచాన్ని మనం మరిచిపోయి ఆధ్యాత్మికమైనటువంటి వైపు మనం పయనించినట్టయితే మన పిల్లలు బాగుపడతారు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు బాగుపడతాయి. ఈ దేశంలో భగవద్గీత పుట్టినటువంటి భారతదేశం, విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన దేశం వైపు చూస్తున్నారు. ఎందుకు? మన దగ్గర భగవద్గీత పుట్టిన దేశం ఇది, ఇక్కడ రఘురాముడు పుట్టినటువంటి రాజ్యం ఇది, రాముడు పరిపాలించినటువంటి దేశం ఇది, ఇది రామ జన్మభూమి, ఇక్కడ శ్రవణ కుమారుడు పుట్టినటువంటిది, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులకు బోధించినటువంటి భగవద్గీత ఈ దేశంలో పుట్టింది. ఏ దేశంలో వెళ్ళినా కూడా మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ఎంతో పెద్దగా మనల
గౌరవిస్తున్నారంటే మన ప్రాచీన కళలు మనకు ఉన్నటువంటి విషయాలే. కాబట్టి ఇంకా ఆట నడవాలి. సమయం ఇంకా మాట్లాడవచ్చు, నేను గంట అయినా మాట్లాడగలుగుతా దేని మీదైనా సబ్జెక్టు మీద. కానీ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ యొక్క ఆర్ఎస్ టీవీ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తమ్మునికి ఇలాంటి విషయాలు ఈ ప్రపంచంలో జరిగే విషయాలన్నీ పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారానే తెలుస్తుంది. లంబడిపల్లి ఎక్కడున్నది అనేది దీని ద్వారా మొత్తం తెలిసిపోతుంది. అంటే ఈ విషయాలన్నీ పత్రిక ముఖంగా మనం మాట్లాడినప్పుడు మన దేశంలో, జిల్లాలో అన్ని విషయాలు తెలవాలంటే పత్రికా విలేకరులకే సాధ్యమైంది. వాళ్ళు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత ఇంట్రెస్ట్గా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. పిలవగానే మా ఆహ్వానం నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షుల గారికి, అలాగే వివిధ మండలాల అధ్యక్షుల గారికి, చిగురుమాడు మండలంలోని ఇందుర్తి గ్రామ కళాకారులకు, గంగిరెడ్డిపల్లె గ్రామ కళాకారులకు, ఉగ్లాపూర్ గ్రామ కళాకారులకు, అలాగే రేకొండ సీతారాంపూర్, చిగురుమామిడి, సుందరగిరి గ్రామ కళాకారులకు మా లంబాడిపల్లె గ్రామ కళాకారుల తరఫున శిరస్సు వంచి కళాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ. రామచంద్ర మహారాజ్ కి వాచితనేమి భయ పడవలసిన పని అదేమి, 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 వాచితనేమి భయ. శుభలాగ్యులము మనలెవరే మనరించలేరు, శుభలాగ్యులకు మనము ఎవరే మనరించలేరు, శుభలాగ్యులము మనలెవరే మనరించలేరు, శుభలాగ్యులము మనము ఎవరే మనరించలేరు. వారి వాళ్ళ వచ్చితనేమి భయ పడవలసిన పని అదేమి, వచ్చితనేమి భయ వచ్చితనేమి భయ పడవలసిన పని అదేమి, వచ్చితనేమి భయ. భయపడవలసిన పని లేదు. వారు ఎవరు ఎందు గురించి వచ్చున్నారో నేను వేగరమే పోయి తెలుసుకొని వచ్చేదాను. జై కరువరి తనయా నీవరికి తెలుసుకొని రమ్మిక కరువరి తనయా, నీవరికి తెలుసుకొని రమ్మిక కరువరి తనయా. ధరణి కల్పగురి హరిని నమ్మి ఉన్నవాని, ధరణి కల్పగురి హరిని నమ్మి ఉన్నవాని, కరువలి తనయా నీవరికి తెలుసుకొని రమ్మిక కరువలి తనయా.
श्री राजा रामचंद्र महाराज की जय जय राम जानकी राम जय जय राम जानकी राम आहा राम अयोध्या राम आहा राम अयोध्या राम आहा राम अयोध्या राम आहा राम अयोध्या राम दय सागर तारक नाम दय सागर तारक राम जय श्री रामचंद्र महाराज की जय। ఓహో మహానుభావులారా, మీరు ఎవరు, ఎందు గురించి ఈ అడవిలో తిరుగుతున్నారు, సమాచారం చెప్పండి. ముందు మీరెవరో తెలపండి. జయశ్రీ బొల్ల కౌరయ్య చిగురుమావడి పెనుకుల కమరయ్య వారి కుమారుడైన పెనుకుల తిరుపతి గారు రావణ బ్రహ్మ పాత్రధారుడు కీర్తిశేషులు వారి 216 రూపాయలు సీతారాముల కళ్యాణం సమర్పించుకున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు సీతారాముల కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. ముందు మీరెవరో తెలపండి. ఓహో మహానుభావులారా, ముందు మేమెవరో చెప్పంటారా. जय श्री राजा रामचंद्र महाराज की गनुलार मीरवरो दीनकर तेजुलन गनुलार मीरवरो दीनकर तेजुलन मीरु देशं वेदु विनजेयुడి మీ నామం పని తిరగక కష్టమేమి వచ్చెను మీకు జై जय श्री राजा रामचंद्र महाराज की అయ్యలారా, నేను వరపుత్రుడు శ్రీ అంజనేయుడు. అంజనీ దేవి సుతుడనే నాంజనేయ అంజనీ దేవి సుతుడనే నాంజనేయ నాముడను కష్టములలో నునరమయ్య తీరులార మీరెవరో తెలుపరయ్యా అడగి తినటంచునను మాన పడకుడయ్యా ఓ మాన్బావులారా, నేను అంజనీ గర్భంలో జన్మించిన శ్రీ అంజనేయుడును. నేను వాయుపుత్రుడు. మీరెవరు, ఎందు గురించి ఈ అడవిలో తిరుగుతున్నారో, మీ నామధేయం, మీ యొక్క దేశం మీద తెలుపుడి. అయోధ్యాపురి పట్టణం. మా తండ్రి దశరథ మహారాజు, మా అన్నయ్య శ్రీరామచంద్రుల పుస్తములారా, ఓ అందన మీదే దశరథ నందన రఘురామచంద్ర నయగుర సాంద్ర పొందు నన్ను దీవించు నందముగను బ్రోవరయ్య అరకులేశ వాయునందన వరదిల్లుము వరదిల్లుము వాయునందన వరదిల్లుము వరదిల్లుము వసుమతిలోన వరదిల్లుము వరదిల్లుము వాయునందన जय श्री राजा रामचंद्र महाराज की వనజాక్షాయొక సంగతి వసించేదను నేను వనజాక్షాయొక సంగతి వసించేదను నేను వనజాక్షాయొక సంగతి వసించేదను నేను వనజాక్షాయొక సంగతి వసించేదను నేను నిమమ్ముల రక్షింపవేడుకొందును స్వామి నిమమ్ముల రక్షింపవేడుకొందును స్వామి నిమమ్ముల రక్షింపవేడుకొందును స్వామి నిమమ్ముల రక్షింపవేడుకొందును స్వామి వనజాక్షాయొక సంగతి వసించేదను నేను వనజాక్షాయొక సంగతి వసించేదను నేను పవన సుధామది లోపల భయపడవోకు పవన సుధామది లోపల భయపడవోకు పవన సుధామది లోపల భయపడవోకు పవన సుధామది లోపల భయపడవోకు ఆయివరమేదో నామదికి ఇందగించునే ఆవివరమేదో నామదికి
సుత మది లోపల భయపడవోకు పవన సుత మది లోపల భయపడవోకు జయ శ్రీ రఘారామ జయ శ్రీ రఘారామచంద్ర మహారాజుకి వానరకుల చుండకడు వాలి నామువాడు వానరకుల చుండకడు వాలి నామువాడు వానరకుల చుండకడు వాలి నామమువాడు వానరకుల చుండకడు వాలి నామువాడు తన తమ్ముని ఇంట నుండి తరిమి వేసెను రామ తన తమ్ముని ఇంట నుండి తరిమి వేసెను రామ తమ్ముని ఇంట నుండి తరిమి వేసెను రామ తన తమ్ముని ఇంట నుండి తరిమి వేసెను రామ వానరకుల చుండకడు వాలి నామమువాడు వానరకుల చుండకడు వాలి నామువాడు ఓహో ఓ రాఘవరామచంద్ర వాలి అనువాడు మా మామ సుగ్రీవుడు మా చిన్న మామ వాలి మా పెద్ద మామ సుగ్రీవుడు మా చిన్న మామ మా యొక్క చిన్న మామను మా వాలి ఆయన తన్ని ఎల్లగొట్టగా ఈ మాతామాపురి పర్వతం ఉన్నాము జయ శ్రీ రఘారామచంద్ర మహారాజుకి శ్రీ రాజారామచంద్ర మహారాజుకి అటులైన సత్యపురి హరికి సాక్షిగా అటులైన కల్పగురి హరి సాక్షిగను అటులైన కల్పపురి హరి సాక్షిగను అటులైన కల్పగురి హరి సాక్షిగను అటులైన కల్పపురి హరి సాక్షిగను అటులైన కల్పగురి హరి సాక్షిగను అడగున రచించదను దయతోడుతను సరగుణానించన దయతోడుతను ఆహా ఆయందనా అంజనేయ నేను ఆ సుగ్రీవుని తోలుకొని రమ్ము జయ శ్రీ రామచంద్ర మహారాజుకి జయ జయ రామ జానకి రామ 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 ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ జయ సాగర భవతారక నామ జయ సాగర భవతారక నామ జయ జగత తారక రామ జయ శ్రీ రఘారామచంద్ర మహారాజుకి జై ఓ మామగారు భయము వదిలి రమ్ము భక్తితో సుగ్రీవా భయము వదిలి రమ్ము భక్తితో సుగ్రీవా ఓ మామగారు భయము వదిలి రమ్ము భక్తితో సుగ్రీవా వాలి పంపలేదు వారిని చెటకు వాలి పంపలేదు వారిని చెటకు దశరథ మహారాజు తనయులో వారయ్య రామ లక్ష్మణులయ్య రవి కుమారా జై రాజ్యమంత బోనాడి ముద్దుల భార్యను వీడి రాజ్యమంత బోనాడి ముద్దుల భార్యను వీడి దశరథ రామాలను బ్రోవవేగ సుగుణదాపదయగల రామాలను బ్రోవవేగ సుగుణదాపదయగల రామాలను పట్టణం పులుచుటకు ప్రాప్తమునాకి కలేలా పట్టణం పులుచుటకు ప్రాప్తమునాకి కలేలా దశరథ రామాలను
శ్రీ రాజారామచంద్ర మహారాజుకి ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు ఎవ్వరు మీరలు ఏమి ఆపదలు కలిగిన వారలు ఇలలో తెలుపుడి కలిగిన వారలు ఇలలో తెలుపుడి ఎవరు మీరు మీకు ఏమి ఆపదలు మాట శ్రీ రాజారామచంద్ర మహారాజుకి ఇలా కిసి కింద పురివాసుడను పరశుగ్రీవుండను నావుడను 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 తలసి తలసినే తలచినే తలచుకనుంటే బలవంతుడన బాధలు మాంగర తలచినే తలచుకనుంటే బలవంతుడన బాధలు మాంగర ఇలకిసి కింద పురివాసుడను పరశుగ్రీవుండను నావుడను నా పేరు సుగ్రీవుడు అంటారు కదా రాజారామచంద్ర మహారాజుకి ఏమి ఆపదలు ఎవరితో కలిగెను ఏమి ఆపదలు ఎవరితో కలిగెను ఏమి ఆపదలు ఎవరితో కలిగెను ఏమి ఆపదలు ఎవరితో కలిగెను కలిగిన వారలు విలలో తెలుపుడి కలిగిన వారలు ఇలలో తెలుపుడి సవినయముగనే సూక్తగా చేసద సవినయము సర్వదా ఆపదలు నీకు ఏమి ఆపదలు ఎవరితో కలిగెను శ్రీ రాజారామచంద్ర మహారాజుకి గణవాలియున వనితను చేకొని గణవాలియున వనితను చేకొని గణవాలియున వనితను చేకొని గణవాలియున వనితను చేకొని సుగ్రీవుడు అందరూ మా అన్నయ్య రాజారామచంద్ర మహారాజు ధరణి వాలిని హిరముగా నేను ధరణి రాగముడ హిరముగా వాలిని ధరణి రాగముడ హిరముగా వాలిని మరువక తుంచల మదిలో నమ్ముమి మరువక తుంచల మదిలో నమ్ముమి సీతాదేవి లేనందున మేము మరెన్నో తిరుగుతున్నాం. అందుకు సీతాజాడ తెచ్చుడు మీరు మీ వాళ్ళని సంహరించడానికి నేను రెడీగా ఉన్నాను. శ్రీ రాజారామచంద్ర మహారాజ్ వాదము చేయుడి పాదుగా మీరలు వాదము చేయుడి పాదుగా మీరలు పాదము నేను సాధించెదను రాజారామచంద్ర మహారాజుకి పోయద రామ పొందుగ
పోయేదను రాఘవ రామచంద్ర సీతాదేవిని తెచ్చడానికి బాధ్యత మాదే. శ్రీ రాజారామచంద్ర మహారాజ్ కి జై. వాలి తీరుడన్ మహాసూరుడను వాలిధీరుడన్ మహాశూరుడను కిసికిందేలటి రాజనురా. వాలిధీరుడను మహాసూరుడను కిసికిందేలటి రాజనురా. వాలిధీరుడన్ మహాశూరుడను కిసికిందేలటి రాజనురా. స్వర్గమంత లోకములు పాలించేలటి వాడనురా. స్వర్గమంత పాతాళ లోకములు సాధించేలటి వాడనురా. స్వర్గమంత లోకములు పాలించేలటి వాడనురా. స్వర్గమంత పాతాళ లోకములు సాధించేలటి వాడనురా. వాలిధీరుడను మహాసూరుడను కిసికిందేలటి రాజనురా. వాలిధీరుడన్ మహాశూరుడను కిసికిందేలటి రాజనురా. వాలిధీరుడను మహాసూరుడను కిసికిందేలటి రాజనురా. వాలిధీరుడను మహాశూరుడను కిసికిందేలటి రాజనురా. కారు బలిగదో వీరుడవటరా, శూరుడవటరా, కారు కోతలు మారు పలికెను. వీరుడవటరా సూర్యుడవటరా కారు కోతలు మారు బలిగదో వీరుడవటరా, శూరుడవటరా, కారు కోతలు మారు పలికెను. మరణం వయ్యో మరణం వయ్యో వైవరుడెల్లు. మరణం వయ్యో మహిమలు తెలువవు మరణం వయ్యో వైవరుడెల్లు. తీరతవంతిని ధరణింకా వీరదవంతుని దారునిలోనట. తీరతవంతిని ధరణింకా వీరదవంతుని దారునిలోపల. వీరుడవటరా సూర్యుడవటరా కారు కోతలు మారు పలికెను. వీరుడవటరా, శూరుడవటరా, కారు కోతలు మారు పలికెను. శ్రీ రాజారామచంద్ర మహారాజ్కి అద్దు వీరి మాటేల బలిగదో సిద్ధు చేసి నీ రద్దులు మానుగదో హత్తు వీరి మాటేల పలికెను. జిద్దు చేసి నీ రద్దులు మాన్గా. అద్దు వీరి మాటేల బలిగదో సిద్ధు చేసి నీ హత్తు వీరి మాటేల పలికెను. జిద్దు చేసి నీ రద్దులు మాన్గా. ఒత్తి కత్తివి పొత్తులు హత్తువి పొత్తులు నిలువరా. ఒత్తి కత్తివి పొత్తులు హత్తి కత్తివి పొత్తు నిలువరా. అద్దు వీరి మాటేల బలిగదో సిద్ధు చేసి నీ రద్దులు మానుగదో హత్తు వీరి మాటేల పలికెను. జిద్దు చేసి నీ రద్దులు మాన్గా. హలో అన్నయ్య నేను నువ్వు అన్నవాడింత వరకు ఉన్నాను ఊరుకుంటున్నాను నా రాజ్యం నాకు ఇవ్వు కదా శ్రీ రాజారామచంద్ర మహారాజ్కి ఇప్పుడే మరణం వికసించను ఇప్పుడే మరణం వికసించించను. ఇప్పుడే మరణం వికసించను ఇప్పుడే మరణం వికసించించను. ఇప్పుడే మరణం వికసించను గుప్పించి గంతులు ఇప్పుడే వేయించు గంతులు ఇప్పుడే వేయించు. గుప్పించి గంతులు ఇప్పుడే వేయించు పిచ్చి గంతులు ఇప్పుడే వేయించు. గుప్పించి గుంతులు గుద్దను చూడు పిచ్చి గంతులు గుంజలు చూడు. గుప్పించి గుంతులు గుద్దను చూడు పిచ్చి గంతులు గుంజలు చూడు. రాజారామచంద్ర మహారాజ్కి శ్రీ రాజారామచంద్ర మహారాజ్కి నమ్మితినయ్యా నిమ్మైలో రామ నమ్మితినయ్యా నిన్ను. నిమ్మైలో రామ నమ్మితినయ్యా
పాడని కదా. ఏకరూపులైన మీరు పాకటముగా తెలియలేరు, ఏకరూపులైన మీరు పాకటముగా తెలియలేరు, భానుసుతా నీకు నేను దౌమమైన మాల వేసు, ఇది నీవు ధరించుకొని ఇప్పుడే సమరంబు చేయు. సుగ్రీవా, మీరు ఒకే రూపులు ఉండరు కాబట్టి నాకు తెలియలేదు. నేను ఒక మాల వేస్తానా, ఈ మాల మదన జనకుడా నీ మహిమ నాకు తెలియలేదు, 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 మదన జనకుడా. చిగురువాడి రాజన్నపల్లె నిలువల సమ్మయ్య పట్టణానికి 200 సమర్పించుకున్నారు. నీ మహిమ నాకు తెలియలేదు, మదన జనకుడా నీ మహిమ నాకు తెలియలేదు, మదన జనకుడా. శ్రీ రాజారాం సేన మహారాజ్కి రాఘవరామచంద్ర మీరు చెప్పినట్టుగానే పోయినాం. శ్రీ రాజారాం సేన మహారాజ్కి నమ్మిన వారికి ఇమ్మయ్యుండిన నారాయణ నిన్ను మరువనుగా, నమ్మిన వారికి ఇమ్మయ్యుండిన నారాయణ నిన్ను మరువనుగా, నమ్మిన వారికి స్వామి జగన్నాథ రామ శ్రీ రాజారామచంద్ర మహారాజ్కి అన్నా నా వాక్యము వినుమా